కురుక్షేత్ర యుద్ధం అనంతరం కృష్ణుడు దిగగానే రథం ఎందుకు కాలిపోయిందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మయుద్ధానికి తెరపడింది. పాండవులు విజయం సాధించారు. శత్రువులు ఓడిపోయారు. అర్జునుడి రథం చీకటి పొగలు కమ్ముకున్న పుణ్యభూమిని వెంబడిస్తూ వస్తోంది. విజయం కోసం జరిగిన సుదీర్ఘ యుద్ధం తర్వాత అర్జునుడు ప్రశాంతంగా దిగిపోయాడు. అతడి గుండె లోపల గర్వం కాదు, కానీ ఓ నిశ్శబ్దం ఉంది. దుష్టుల్ని జయించిన తృప్తి ఉంది. కానీ కృష్ణుడు మాత్రం ఇంకా రథం మీదే కూర్చున్నారు. అతడు దిగలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. కృష్ణ, యుద్ధం ముగిసింది కదా, ఇప్పుడు ఎందుకు దిగడం లేదు అన్నాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. తన రథం మీద నుంచే దిగిపోతూ ఏమీ చెప్పలేదు. అతడు రథం దిగిన వెంటనే అదే రథం ఒక్కసారిగా భగభగమంటూ కాలిపోయింది. అర్జునుడు విస్మయానికి గురి అయ్యాడు. ఇంతవరకు ఎందుకు కాలిపోలేదు? అప్పుడు కృష్ణుడు నిశ్శబ్దంగా చెప్పాడు, ఈ రథంపై యుద్ధ సమయంలో బాహుబలాలు, అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు వచ్చాయి. వాటిలో ప్రతి ఒక్కటి ఈ రథాన్ని ధ్వంసం చేయగల శక్తి కలిగి ఉన్నవి. కానీ నేనుండడంతో నా దివ్యశక్తి వలన ఈ రథం నిలిచింది. నేను దిగిన వెంటనే అది తట్టుకోలేక దగ్ధమైంది. ఇది కేవలం ఒక రథపు కథ కాదు అర్జున, ఇది ఒక మహాసత్యం. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా మనతో దేవుడు ఉంటే వాటిని నమ్మకంగా తట్టుకోగలుగుతాం. మన విజయాల వెనుక మన శక్తి మాత్రమే కాదు, ఆ దేవుని ఆశీస్సులు, ఆయన ఉనికిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.